అమ్మ పెద్దమ్మ ఈ రోజున కరెంటు బిల్లు కానీ లేదా ఏమైనా కొనుక్కొచ్చుకోవాలన్నా కానీ ఒక 10,000 లేకుండా నెల గడుస్తుందంటావా? నెల ఎట్ట గడుచుద్ది అయ్యా? 10,000 లేకుండా ఎట్ట గడుచుద్ది? గడవదు. మరి అన్ని పెరిగినాయిగా, కరెంటు బిల్లులు, మరి కూరగాయలు, బియ్యం ఇప్పుడు 2,000 రూపాయలు కట్ట. మరి మరి ఎట్ట బతుకుతాము? నిజంగా 2,000 రూపాయలకు 25 కేజీలు కట్ట పెంచి పెరిగితే రైతు చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలిగా. రైతులు అట్లా ఉన్నారమ్మా? లేరు. అవి పంటలు పండక వచ్చి గాలి వానలు వచ్చి అయ్యా పడిపోయి చేసుకొని వాళ్ళు నానా బాధలు పడుతున్నారు. మరి జగన్ గారేమో నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను, నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు. నేను అంటుంది మీలాంటి పెద్దవాళ్ళకి 250 పెంచుతున్నా అన్నాడు. ఇప్పుడు ఆటోలో వెళ్ళే వాళ్ళకి 10,000 లేకపోతే మంగళ వాళ్ళకి 10,000 ఇవ్వటం కన్నా మీకే ఒకేసారి 3,000 ఇస్తే బాగుండేదిగా. అంతేగా మరి. ఇన్ని ఖర్చులు మీరు భరించగలుగుతున్నారా? పోనీ భరించలేముగా, మరి భరించలేకేగా. ఇల్లు కట్టుకోలేము, అద్దెకుంటున్నాం. అదే పక్కన ఏరుంది, ఇసుక లారీలు ఇసుక పోతుందిగా, అద్దెకుంటున్నాం. ఏమండి 4,000 5,000 ట్రాక్టర్ ఇసుక టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతకు వచ్చిందమ్మా? అప్పుడు ఎంత? 1,500. 1,500కి అప్పుడు వచ్చింది. అప్పుడు మీలాంటి వాళ్ళు సామాన్యులు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం కట్టుకునేవాళ్ళు. కట్టుకోలేవు. 2 బెడ్రూములు, హాలు, వంటగది కట్టుకోవాలంటే 20 లక్షలు 15 లక్షలు అవుతుంది. ఏది పెంచను చంద్రబాబు హయాంలో బాదుడే అన్నాడు. ఈయన వచ్చాక ఏమి పెంచలేదమ్మా? పెంచారు. కరెంటు బిల్లులు పెంచలేదా? అన్ని పెరిగాయి. బస్ ఛార్జీలు పెంచలేదా? బస్ ఛార్జీలు ఏంది, కూరగాయలు ఏంది, నిత్యావసర సరుకులు ఏంది, గ్యాస్ ఏంది, అన్ని పెరిగింది. అయినా కూడా ఇంకోసారి నన్ను చూడండి, నాకు మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి అంటున్నాడు. నమ్ముతారమ్మా ఇంకోసారి జగన్ గారిని? నమ్మలే. ఇప్పుడు ఆ రోజు సొంత చెల్లెలు ఆ అమ్మాయి ఆడపిల్ల అయి ఉండి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి అన్ని కిలోమీటర్లు తిరిగింది. ఈ రోజు అదే అమ్మాయి బయటకు వచ్చి నన్ను ఆస్తి గురించి కొట్టాడని కూడా చెబుతుంది బయటకు వచ్చి. అలాంటి వ్యక్తి సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడంటారా? మహిళలకి చెయ్యాలి, మరి ఆయన మరి చేయట్లే. ఇప్పుడు మందు లేకుండా చేస్తా అన్నాడు. మందు అనేది లేకుండా ఉందా ఇప్పుడు? ఎందుకులే, లేచిన కాడి నుంచి మందులేగా, లేచిన కాడి నుంచి. కనీసం వాళ్ళకి అసలు ఏం తాగుతున్నారో తెలియదు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎక్కడానో నేను అన్ని జరుపుతున్నాను చూపించుకోండి అంటాడు. అక్కడికి వెళ్తే అసలు మరి మాకు చూస్తాను ఏదో 2 బీళ్ళలు ఏయో పెడతాం, అసలు అయ్యని పని చేస్తలేదు. పోట్ల ఆడే పడి కాపులుగా కాసుకొని ఇంటింటికి ప్రభుత్వ వైద్యశాల అని చెప్పి ఇంటింటికి మీ ఇంటికే వస్తున్నామని చెప్తున్నారు. ఒక రోజు అట్టానే వచ్చి చెబితే పంచాయతీ ఆఫీస్కి వెళ్తే కళ్ళు చూపించుకుంటే అసలు కళ్ళల్లో ముందు ఒకరికి ఇచ్చారు, ఒకరికి లేవు, అయిపోయినాయి అన్నారు. అదేందో చేసా దగ్గుమని చేసి అయ్యి అయిపోయినాయి అన్నారు. ఏదో 4 బిళ్ళలు ఇచ్చి పేరుకు మాత్రమే, హడావుడి మాత్రమే. మేము ఎండలో బయట వచ్చి వెళ్ళాం పంచాయతీ ఆఫీస్కి, ఏమి లేదు ఇక వచ్చి ఎండ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలరా అమ్మా ఈ రోజు? వెళ్తే డబ్బులే ఫీజు వెళ్తే 3,000 4,000 అవుతున్నాయి. అయ్యా నొప్పులని వెళ్తే 3,000 4,000. జగన్మోహన్ గారు మాత్రం నేను ప్రతి పేదవాడికి అసలు నేరుగా డబ్బులు వేస్తున్నాను, గవర్నమెంట్ వైద్యమే ఇంటికి వెళ్ళిపోతుంది, అందరినీ నేను ఏదో బాగా చేస్తున్నాను చూస్తున్నాను అని చెప్తున్నాడు. అట్లానే చెబుతున్నాడు, చెప్పినంత ఇదేం లేదు. మరి ఎలా నమ్మారమ్మా? ఎలా నమ్మి ఏదో అప్పుడు ఈసారి 3 సార్లు అంటే వాళ్ళ నా తండ్రి బాగా చేసాడు, వాళ్ళ తండ్రి అభిమానంతో అప్పుడు వేసాం, ఒకసారి చూద్దాంలే. తండ్రి గారి బొమ్మ కనబడుతుంది అసలు ఎక్కడైనా? రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎడని చూస్తున్నారా మీరు అసలు? లేదు. వాళ్ళ అమ్మ లేదు, చెల్లి లేదు, వాళ్ళ నాన్న బొమ్మ కూడా కానీ అసలు ఆయన అభిమానంతో అప్పుడు వేసాంలే. అయ్యా ఇంకా నేను మీ బిడ్డని అంటున్నాడు ఆయన. నిజంగా బిడ్డ అయితే ఇలా చేస్తాడా? ఇంత ఖర్చులు పెంచుతాడా? ఎందుకు పెంచుతాడు? గ్యాస్ గానీ కరెంటు బిల్లు ఎంత కడుతున్నావు? 1200 అట్టా వచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత? అప్పుడు 200 అంతే. ఇంత 4 రెట్లు పెరిగిన కరెంటు బిల్లు నీ దగ్గరే ఇలా తీసుకొని మళ్ళీ నీకే ఇచ్చి నేను నీకు డబ్బులు ఇస్తున్నా అంటే న్యాయం అంటావా? ఆలోచిస్తారమ్మా ఓటేసేటప్పుడు? ఆలోచిస్తాం. ఏమా మీరేమంటారు పెద్దమ్మా? అసలు ఇంకోసారి ఆలోచించకుండా ఓటేస్తారా? ఎందుకు వేస్తామయ్యా? ఏదో ఇంటింటికి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు వైద్యులు వస్తున్నారు, మీ అందరికి చూస్తున్నారు అంటున్నారు కదా, నిజంగా చూస్తున్నారా? ఏం చూస్తున్నారు? 2 బిళ్ళలు ఇస్తున్నారు, పంపుతున్నారు. ఉండరాగం చెబుతున్నారా? మరి ఎట్టా అని చెబుతున్నాంగా, అయిపోతున్నాయి అంటున్నారు, అయిపోయినాయి అంటున్నారు. ఇంకేం చేస్తున్నాం, వస్తున్నాం. మీరేమంటారమ్మా? ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? ఏముందని ఎట చెబుతాము? కాదమ్మా, ఇప్పుడు ఏదో నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు కానీ మీ డబ్బులు మీకు ఇస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా ఇస్తున్నాడా? ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాడు? మా డబ్బులు మాకే ఇస్తాడు. కరెంట్ బిల్, ఒక లైట్ ఒక బల్బుకే 300 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది. ఒక లైటే. ఒక ఫ్రిడ్జ్ లేవు, మిక్సీలు లేవు, గ్రైండర్ లేవు,
ఒక బల్బు నేను వస్తే అసలు ఏది పెంచను, చంద్రబాబు ఉంటే బాధుడే బాధుడు అన్నాడు. ఈయన వచ్చాక ఏం పెంచలేదమ్మా? బస్ ఛార్జీలు పెరగలేదా? పెరిగినాయి ఆ? పెరిగినాయి గ్యాస్ పెరగలేదా? పెరిగింది కరెంటు బిల్లు పెరగలేదా? పెరిగినాయి ఖర్చులు, ఇంట్లో ఖర్చులు? ఖర్చులు పెరిగినాయి, బియ్యం కట్టలు పెరిగినాయి. ఉమ్, 2,000 రూపాయలు బియ్యం కట్ట. పేదోళ్ళు ఏం కొనుక్కొని తింటారు? ఏమా 400 రూపాయలు కేజీ చిన్నుల్లిపాయలు? చిన్నులపాయలు. మరి అవి పద్దాకు వాడుకునేవి కావు. 100 రూపాయలు పెరిగింది. పెరిగింది 100 రూపాయలు పెరిగింది. టమాటాలు 100 రూపాయలు పెరిగినాయి. చిన్నులపాయ నిన్ను పెంచుకుంటా నీ దగ్గర నుంచి తీసుకుని రూపాయి తీసుకుని పావలా నీకు ఇచ్చి నేను ఇచ్చాను అంటే అంత అమాయకుల పిచ్చోళ్ళ జనాలు. అంతేగా ఆ? ఈసారి ఆలోచిస్తారమ్మ ఓటేసేటప్పుడు. అంతేగా మీ ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఓట్లు వేసే వాళ్ళల్లో, మహిళలే ఎక్కువ. ఇప్పుడు సొంత చెల్లి లేదు, తల్లి లేదు, బాబాయిని హత్య చేసింది ఎవరో తేల్చడో, ఇట్లాంటి వ్యక్తిని ఇంకా నమ్ముతారంటారా? నమ్మరు, ఎట్ నమ్ముతారు?